లెగుస్తుందండి. సో ఇలా వీడియో ఏంటిదంటే ప్లాస్టిక్ బాల్తో లాకింగ్ చేసుకుని తర్వాత నా కిట్ బ్యాగ్లో ఏమున్నాయో చూపిస్తాను మీకు. ఏమేమి ఉన్నాయి, దాని కాస్ట్ ఎంత, ఎట్లా యూజ్ చేయాలి అవి చూపిస్తాను మీకు. సో ఇంకో ఇది గ్రౌండ్, అక్కడ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాను. అదే వీడియో ఇవ్వాలి. వీడియో స్టార్ట్ చేద్దాం. A few moments later. ఇది నా కిట్ బ్యాగ్. దీంట్లో ఇప్పుడు నా ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అర్థం కాలేదా? అటు చూడు. ఫస్ట్ సైడ్ పాకెట్స్ నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ ఇందులో పేర్ ఆఫ్ సాక్స్, సన్ స్క్రీన్. ఎందుకంటే మ్యాచెస్ ఆడేటప్పుడు ఫేస్కి పెట్టుకుంటే ఫేస్కి ఏం కాదు. నాప్కిన్, నెక్స్ట్ ఈ సైడ్లో 2 పేర్ ఆఫ్ స్లీవ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి ఇన్నర్స్, గ్లౌజెస్ లోపల పెట్టుకుంటారు. ఇవి 2. నెక్స్ట్ ఇది పేరు ఉంది. ఇవి ప్యాడ్ కవర్స్ అనమాట. ప్యాడ్స్ వేసుకుంటారు, మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోస్లలో. ప్యాడ్స్కి కవర్ ఉంటుంది, అవి ఇవే. ఇవి బ్లాక్ అండ్ నేవీ బ్లూ. ఇవి నెయిల్స్, షూకి పెట్టుకుంటాం కింద స్పైక్స్. అంటే టర్ఫ్ వికెట్ పైన ఆడేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి షూకి వేసుకుంటే కొంచెం గ్రిప్ ఉంటుంది బ్యాక్కి. అండ్ ఇటు సైడ్ వస్తే ఇది స్ట్రెచ్చింగ్ బ్యాండ్, దీంతోనే ఎక్సర్సైజ్ చేస్తాం. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అంటే ఆర్మ్ ఫ్రీ చేసుకోవడానికి, షోల్డర్ ఎక్స్పోజర్కి, మజిల్ పవర్కి చాలా యూజ్ అవుతుంది ఇది. దీని కాస్ట్ అరౌండ్ 400 ఉంటుంది. వీటి కాస్ట్ చెప్పలే కదా. ఇది పేరు వచ్చేసి 500. ఇది కూడా సేమ్. ఇవి ఇన్నర్స్ ఒక్కొక్క పేర్ 200 పడుతుంది. నెక్స్ట్ ఇవి షూతో వచ్చినాయి, ఇవి 150 అట్లా పడింది. సన్ స్క్రీన్ 300. ఈ సాక్స్లు కూడా షూతో వచ్చినాయి. నెక్స్ట్ మెయిన్ పాకెట్. ఇవే స్టార్ ఐటమ్ ప్యాడ్స్ అనమాట. ఇవి పెద్ద కంపెనీ ఏం కాదు, జస్ట్ ఆర్కే అని స్పాన్సర్ ఇచ్చిళ్ళు. దీని కాస్ట్ అరౌండ్ 3500-400 ఉంది అప్పుడు. సో ఇవి ప్యాడ్స్ మీకు తెలుసు ఎట్లా యూజ్ చేసుకుంటారో, లెగ్కి ఏం కాకుండా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇవి హెచ్జీ స్పైక్స్. ఈ స్పైక్స్కి ఈ నెయిల్స్ యూజ్ చేస్తాం కింద. వీటికి ఇక్కడ పెట్టుకుంటాం టర్ఫ్ వికెట్ పైన ఆడేటప్పుడు. దీని కాస్ట్ వచ్చేసి 4000 అట్లా పడింది. ఆఫ్లైన్ బుకింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ హెచ్జీ గ్లౌజెస్. ఈ గ్లౌజెస్ వచ్చేసి 2500 అట్లా పడింది ఆన్లైన్లో. వీటికి ఈ ఇన్నర్స్ వేసుకొని ఆడతాం అనమాట. అంటే స్వెట్ వచ్చినప్పుడు గ్లౌజెస్ జారకుండా ఉండడానికి. ఇవి గ్లౌజెస్ చిన్నప్పుడువి. ఇవి ఎందుకు ఉంచుకున్నా అంటే మెమొరీ కోసం అనమాట. ఇది 300 అట్లా పడింది అరౌండ్. నెక్స్ట్ ఇది అబ్డామెన్, చెప్పనవసరంగా. నెక్స్ట్ ఇది మూన్ వాకర్ టై గార్డ్, అంటే టైకి పెట్టుకుంటారు ఏం కాకుండా. ఇదొక్కటి, ప్లస్ ఇది ఇన్నర్ టై అనమాట. ఇది ఇక్కడ యూజ్ చేస్తాం. సో దీని కాస్ట్ అరౌండ్ 3500 అట్లా పడింది. ఆ ఆఫర్లో 2500 ఏమో కొన్నా నేను ఆన్లైన్లో. నెక్స్ట్ ఇది ఎస్జీ హెల్మెట్ 2.0. సో దీని కాస్ట్ అరౌండ్ 2000 అట్లా పడింది. ఇది హెల్మెట్ అనమాట, హెడ్కి పెట్టుకుంటాం, హెడ్కి ఏం కాకుండా. ఇంకేమున్నాయి లోపల కొన్ని బాల్స్
ప్లాస్టిక్ బౌల్స్. సో ఇవన్నమాట. అండ్ మెయిన్ ఐటమ్స్ అనుకున్నాయి చూపిస్తాను ఇది. సో ఇది పాత బ్యాట్. దీని కాస్ట్ అరౌండ్ 4500 అట్లా పడింది. 2 years అవుతుంది కొని. ఎస్జీ అనమాట. చాలా రోజులు ఆగింది కానీ ఇరిగిపోయింది ఇక్కడ. ఇక్కడ ఇరిగింది. సో గట్టిగా వేయించిన. అండ్ ఇంకో బ్యాట్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఎస్జీ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 5000 అట్లా పడింది. అంటే అన్నీ చేయించంగా 5000 పడింది. సో ఇప్పుడు కాశ్మీర్ విలా అనమాట. ఇప్పుడు కాశ్మీరే యూజ్ చేస్తున్నా. దీని వెయిట్ వచ్చేసి 1190 అట్లుంటుంది. ఇవన్నమాట ఐటమ్స్ నా కిట్ బ్యాగ్లో. కిట్ బ్యాగ్ అరౌండ్ 3000 పడింది. 2 years అవుతుంది ఇవన్నీ కొని మ్యాక్సిమం. A few minutes later. అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది. తడిసిపోయినా మొత్తం చాలా. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా బౌలింగ్ చేసిళ్ళు. కొంచెం ప్లాస్టిక్ వాళ్ళతో కూడా చేసిన ప్రాక్టీస్. తడిసిపోయినా చాలా మొత్తం. అవన్నీ ప్యాకప్ చేసుకొని ఇంటికి పోతాం. ఇంకా వాళ్ళిద్దరు ప్రాక్టీస్ చేసిళ్ళు అనమాట. నాకు కూడా చెమటలు పెట్టినాయి. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. సో నెక్స్ట్ షోలోకి వెళ్దాం. బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ పర్సన్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.